హలో. హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం మోస్ట్ ఎవైటెడ్ టాపిక్ ఏపీ హిస్టరీలో చాలామంది మీరు అడుగుతున్నటువంటి టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. దాని గురించి మనం మాట్లాడుకోబోయే ముందు కొన్ని డౌట్లు మన పిల్లలు కామెంట్లో పెట్టారు. ఆ డౌట్లకు సంబంధించి కొంచెం వివరణ ఇద్దామని నేను అనుకుంటా ఉన్నా ఈరోజు. వాటిలో ఒకటి ఏంటంటే, ప్రీ హిస్టరీ క్లాసు చెప్పండి సార్ డీటెయిల్డ్గానే అడుగుతున్నారు. చాలామంది పిల్లలు అడిగారు. ప్రీ హిస్టరీ ఒక్కసారి మన యూట్యూబ్ వీడియోలో ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి. 2-3 వీడియోలు అద్భుతంగా చెప్పాను నేను. ఒక్కసారి ప్రీ హిస్టరీ రఫీ సార్ యూట్యూబ్ అని కొట్టండి, మీకు వచ్చేస్తుంది. చాలా చాలా గొప్పగా చెప్పాను. అవి మీకు దొరికిపోతాయి. ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. నెక్స్ట్ రెండోది ఏంటంటే, ప్రోలయ నాయక కాపయ నాయక మధ్య మాకు తేడాలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ అని. అట్లా ఏముండదు. ప్రోలయ కాపయ అది పి ఇది కే. యాడుందబ్బా, యాడ కన్ఫ్యూజ్ అవుతుర్రబ్బా. రెండోది పిచ్చి పిచ్చి పుస్తకాలు చదివి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓ మాట చెప్పాలంటే, ప్రోలయ నాయకుడు నాయంకర్ల 72 లేదా సమ్ బుక్సెస్ 77. నాయంకరుల 72 మందిలో ప్రోలయ నాయకుడు ఒక లీడరు, ప్రోలయ వేమారెడ్డి ఒక లీడరు. ప్రోలయ నాయకుడు ఒక లీడరు, ప్రోలయ వేమారెడ్డి ఒక లీడరు. వీళ్ళు పోరాటం బాగా జరిపారు ముస్లింలకు వ్యతిరేకంగా రేకపల్లి కేంద్రంగా ఆఫ్టర్ డౌన్ఫాల్ ఆఫ్ కాకతీయ కింగ్డమ్ 1323. ఆయన తర్వాత వచ్చిన కాపయ నాయకుడు వరంగల్ని ఆక్రమించుకొని కొన్నాళ్ళు పాలించాడు. ఆంధ్రదేశ అధీశ్వర, ఆంధ్ర సురత్రాయణ బిరుదులతో కొన్ని రోజులు పాలించాడు. అంతేగాని విమోచన ఉద్యమానికి లీడర్ కాపయ కాదు, ప్రోలయ. 72 మంది నాయకుల్లో మీటింగ్లు పెట్టి రేకపల్లిలో మీటింగ్ 1 మీటింగ్ 2 అన్నీ పెట్టింది ప్రోలయ నాయకుడు, కాపయ నాయకుడు కాదు. వరంగల్ని ముస్లింల నుండి విమోచనం చేసింది కాపయ నాయక, బట్ ముస్లిం విమోచన ఉద్యమానికి నాయకుడు ప్రోలయ నాయక. మీరు ఏ పుస్తకం చదువుతున్నారో ఏమో. నెక్స్ట్ 3 వేమన పద్యాలు ఆంధ్రీకరించడం అన్నా, లేకపోతే ఆంధ్రీకరించడం అన్నా, లేదా ఆధునిక తెలుగు భాషలో మార్చడం అన్నా ఒకటేనా అని ఒక బాబు అడిగారు. అమ్మాయి అడిగారు. వేమన పద్యాలు ఆంధ్రీకరించడం అన్నా, ఆంగ్లీకరించడం అన్నా. ఆంగ్లీకరించడం ఉండదు, ఆంధ్రీకరించడం అంటే తెలుగులో మార్చింది ఎవడని. వేమన పద్యాలు ఎవడో సిపి బ్రౌన్. ఆంధ్రీకరించడం అన్నా తెలుగులో మార్చారన్నా ఒకటే. జర గమనించండి ప్లీజ్. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మొన్న ఎవరో నా బర్త్డే అప్పుడు ఆగస్టు 22న, చిరంజీవి బర్త్డే నా బర్త్డే ఒకే రోజులేండి, లైట్ బిల్డప్ అంతే. అసురు నయనాలతో మీరందరూ నాకు విష్ చేస్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. అసురు నయనాలతో మీ అన్నాన్ని రాస్తే నేను ఒక లెటర్ పెడితే అసురు నయనాలంటే ఏంటని పెట్టారు. నాకు చచ్చిపోదాం అనిపించింది. ఏం చేద్దాం పరిస్థితి. అట్లా ఉండొద్దురా. మన తెలుగు మనం నేర్చుకోకపోతే ఎవరు నేర్పుతారు? ఇంకోటి నాయంకర వ్యవస్థ ఎవరు ప్రవేశపెట్టారు సార్? రాణి రుద్రమ ప్రవేశపెట్టారు. తర్వాత రెండో ప్రతాపరుద్రుడు బలోపేతం చేశాడు. ఆ నాయంకరులే ఆ తర్వాత సైలెన్స్ ఉండి జూనాఖాన్ దాడి చేసినప్పుడు వాళ్ళు సాయం చేయలే. యాక్చువల్లీ సాయం చేసి ఉంటే వరంగల్ ఎందుకు కొలాప్స్ అయ్యేది? సాయం చేయకుండా వీళ్ళు మీటింగులు పెట్టుకున్నారు. తర్వాత సొంత రాజ్యాలు పెట్టుకున్నారు. ముసునూరులో కమ్మనాయక రాజ్యం, అద్దంకిలో రెడ్డి రాజ్యం ఇలాగా. తర్వాత ఇంకొకళ్ళు పాపం ఇంత పెద్ద కామెంట్ పెడుతూ మీరు కోపగించుకోకండి అన్నారు. నాకేం కోపం వచ్చింది? నాకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? మీరు సరైన పద్ధతిలో వెళ్ళకపోతే నాకు కోపం వస్తుంది. ఆ కోపం కూడా ఎంతసేపు ఉంటుంది మీ మీద చెప్పండి. నాకు మీ మీద కోపం ఏంటిరా? మీకు ప్రపంచం తెలియదు నాయన. మీరు ఎమోషనల్ మనుషులు రా. మీరు ఈ వయసులో అట్టాక్ ఉంటారు. మీ మీద నాకు కోపం ఏంటి? అన్నీ దాటి వచ్చినాడు నేను. సరే, పేపర్ టఫ్గా ఉంటుందా? భయం వేస్తుంది సార్. చాలామంది బెదరగొడుతున్నారు, ఏదో బీభత్సమైన బిట్లు ఇస్తున్నారు టెస్ట్ సిరీస్ రాస్తుంటే. మాకు భయం వేస్తుంది సార్ అటు. పేపర్ టఫ్గా వస్తుందా ఈజీగా వస్తుందా బ్రహ్మదేవుడికి తెలుసు, పేపర్ ఇచ్చిన వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. కాకపోతే 2008, 2011, 2017, 18 ఈ టైంలో వచ్చిన లేటెస్ట్ 18 పేపర్ వరకు కూడా డైరెక్ట్ ప్రశ్నలే. కొంచెం ట్రికీ ప్రశ్నలు. ఏ నిజం, బి నిజం, సి నిజం, డి నిజం, వ్యాఖ్యానాలు. ఈ గందరగోళం లేదు. మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యారే అలాంటి మోడల్లో పేపర్ లేదు.
బహుశా ఈసారి కూడా నేను అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. డైరెక్ట్ ప్రశ్నలు, కొంత ట్రిక్కీ క్వశ్చన్లు, సరికాని జతను గుర్తించండి, ఇలా అడగొచ్చు. ఏ నిజం, బి నిజం, మనం ఇస్తున్నాం ఊహించుకొని. లేటెస్ట్ 2018 వరకు కూడా అలా క్వశ్చన్ పేపర్ లేదు ఏపీ హిస్టరీ పర్టికులర్గా కనుక గమనిస్తే. మామూలు ప్రశ్నలే 2008లో ఎలా డైరెక్ట్ ప్రశ్నలు ఉన్నాయో 2018లో కూడా అలాగే డైరెక్ట్ ప్రశ్నలే ఉన్నాయి. ఈసారి ఇచ్చేది ఏమన్నా ఇట్లా చేస్తాడేమో భయం వేస్తుంది సార్ అని పిల్లలు అంటుర్రు. ఏం భయపడొద్దు, నేను ఎట్లా తీసుకెళ్తున్నానో మీరు అట్లా రండి నా వెనక. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మీరు అందరూ నాకు కనపడతా ఉన్నారు. ఎలా తీసుకెళ్తున్నానో అలా రండి. నేను కూడా మరి బి నిజం ఏ నిజం అని అడుగుతాడేమో ప్రిలిమ్స్ దృష్టిలో పెట్టుకుని అనే భయంతో చెప్తామే తప్ప లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ 2018 క్వశ్చన్ పేపర్ కూడా ఏ నిజం బి నిజం ఈ మెథడ్లో లేనే, అసర్టేషన్ రీజనింగ్ మెథడ్లో లేనే లేదు. క్వశ్చన్ ఆన్సర్లు 4 ఆన్సర్ పెట్టడం అట్లాగే ఉందబ్బా. కాబట్టి యూ డోంట్ వరీ, అసలు భయపడకండి. ముందు ఎక్కువ వేరే వేరే టెస్ట్ సిరీస్లు చేసుకుంటూ ఇష్టారాజ్యంగా మీరు భయపడుతూ ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. రెండోది కూడా ఇంకోటి ఏంటో ఒక అమ్మాయి చేశారు నాకు విజయనగరం నుంచే నిన్న సాయంత్రం ఈ టైంలో చేశారు. సార్ నాకు భయం వేస్తుంది సార్, వేరే టెస్ట్ సిరీస్ రాస్తున్నాను సార్. నేనంటాను అసలు టెస్ట్ సిరీస్ రాస్తూ మీకు భయం వేస్తే టెస్ట్ సిరీస్ రాయడం మానేయండి. ఏం కాదు, అసలు టెస్ట్ రాదురు కానీ ఏం కాదు. మీలో భయం పెరిగిపోయి బీపీ పెరిగిపోయి మీరు అరే నాకు ఏమీ రాదేమో ఈ ఫీలింగ్లోకి వెళ్ళిపోయారంటే అత్యంత ప్రమాదకరమైన విషయం ఇది, అతిపెద్ద ప్రమాదం ఇది. అట్లా కాదు, ఒక ఫ్యాకల్టీ నమ్మాలి, ఒక పుస్తకం నమ్మాలి, ఆ పుస్తకాన్ని 10 సార్లు చదవాలి, ఇక చాలు. అర్థమైందా అమ్మా మీకు? ఇక చాలు. ఎందుకంటే ఫ్యాకల్టీ తమ బిల్డప్ని ప్రతాపాన్ని చూపించుకోవడానికి బీభత్సమైన బిట్లు ఇవ్వచ్చు, ఇష్టారాజ్యం ఇవ్వచ్చు, హిస్టరీ సముద్రం. కానీ ఏవి వస్తాయి ఏవి రావు, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ అన్ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ మీద ప్రీవియస్లో ఎక్కువ బిట్లు వచ్చాయి, ఇవన్నీ అవడికి తెలుసు. 26 ఏళ్ల నుంచి మీ వెనకున్న నాలంటోడికి తెలుసు. ఈ టాపిక్ మీద ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది, ప్రీవియస్లో వచ్చినవి వస్తాయి, కాబట్టి దాన్ని కొంచెం దబాయించి చదవాలి. ఇట్లా ఎవడికి తెలుసు? ఇప్పుడు ఎట్టుంది, మొత్తం ముక్కులో పెట్టుకుని మిమ్మల్ని బెదిరిస్తా, భయపెడతా, ఇష్టారాజ్యంగా క్వశ్చన్లు ఇస్తా, మీరు నీరసంగా ఆరిపోయి వద్దురా దేవుడు అనే కాడికి వచ్చే పరిస్థితి. కొంచెం నమ్మండి, 26 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న మనిషి, కొంచెం నమ్మండి. ఎప్పుడు తెలుసుకుంటారు? ఇంకా చివరి దశకు వచ్చి నాకు తెలుసుకుంటారా? హిస్టరీ రఫీసార్ ఒకడు ఉన్నాడు, హిస్టరీ పేరు ఇంటి పేరే హిస్టరీ పెట్టుకున్నాడు, హిస్టరీలోని సస్తనాడు, హిస్టరీలో మునిగి తేలుతున్నాడు, ఈడేడు బాగా చెప్పేటట్టు ఉన్నాడు. ఇతను హిస్టరీలోనే గవర్నమెంట్ జాబ్ కొట్టాడు, లెక్చరర్ అయ్యాడు. అరే జర కళ్ళు తెరవండి బాయ్, కళ్ళు తెరిచి ఎవరు బాగా చెప్తారు, ఎవరెక్కడ ఇది ఆలోచన చేయండి. 100 రూపాయలకి వీడియోసు, లేకపోతే 10,000కి టెస్ట్ సిరీసు, ఇది కాదబ్బా. మీకు పోటీ పరీక్షలో విజయం సాధించాలంటే అత్యంత క్లిష్టతరమైన విషయం ఏంటో తెలుసా? ఈ రోజున సోషల్ మీడియాను బట్టి కనుక చూస్తే బాగా చెప్పేవాడు ఎవడో ఆయన పట్టుకోవడమే కష్టం. సోషల్ మీడియాలో విపరీతంగా యాడ్స్ ఇచ్చుకుంటా, విపరీతంగా సోషల్ మీడియాలో మా అంత ఏమన్నా తాతయ్య తోపేలు లేరు, లేకపోతే మా అంత తురుంఖాన్ లేరు అని ప్రచారం చేసుకునే వాళ్ళని చూసి మీరు పడిపోయి డబ్బులు కట్టేసి తర్వాత బాధపడటం ఈ సర్వసామాన్యం. కానీ ఇక్కడ ఒకడు ఉన్నాడు, 26 ఏళ్ల నుంచి ఉన్నాడు, 99 నుంచి ఉన్నాడు. మీరు ఈ హిస్టరీ రఫీసార్ని పసిగట్టలేకపోతే ఇక మీకు ఎవరు చెప్పాలిక? ఒకసారి ఆలోచన చేయండి. సరే, ఎనీహౌ, మరి ఈరోజు అసలు క్వశ్చన్లు మనం మాట్లాడుకోలేదు. ఈరోజు చాలా మోస్ట్ అవైటెడ్ టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాను. 10 నిమిషాల్లో పూర్తి చేస్తాను. ఒక్కసారి మీ అందరికీ తెలుసు కదా, ఒకసారి లైక్ చేయండి. 6,000 7,000 ప్రీవియస్ వీడియో చూశారు, కనీసం 2,000 మంది కూడా లైక్ చేయలే. మనసు రావట్లేదేమో, ఎందుకు రాలాగన్నా? అలా చేయకండ్రా. ఇప్పుడు నాకు మనసు వస్తేనే కదా నేను పాఠం చెప్తుంది, సంతోషంగా మీకు నేను పాఠం చెప్పింది. ఇట్లా అనడానికి ఏమి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇట్లా అనడానికి ఏమి? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చేశారు కదా, ఓకేనా? సరే, ఇప్పుడు నేను వస్తున్న లైన్ మీదకి. మోస్ట్ అవైటెడ్ టాపిక్ ఏంటంటే, ఓ బాబు కొద్దిగా కోపంగానే పెట్టారు నాకు. సార్ ఎన్నిసార్లు అడగాలి సార్, ఏపీలో గాంధీజీ ఎన్నిసార్లు విజిట్ చేశారు చెప్పరేంటి మీరు? నేను ఇప్పుడు 3-4 సార్లు పెట్టాను అని అనకపోయినా ఆ రేంజ్లో కామెంట్ వచ్చింది. సరే, మరి ఎందుకు ఇక అతన్ని సాటిస్ఫై చేద్దాం, అతనితో పాటు మీ అందరినీ సాటిస్ఫై చేద్దాం. సరే, ఏంటంటే ఇప్పుడు మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఏపీకి మహాత్మా గాంధీ ఎన్నిసార్లు వచ్చారు అంటే 10 సార్లు వచ్చారు. 10 సార్లు వచ్చారు.
10 సార్లు వచ్చిన వాటిలో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, కొన్ని అన్ఇంపార్టెంట్ ఉన్నాయి. కాదు 12 సార్లు వచ్చారు, కాదు 7 సార్లు వచ్చారు, కాదు 6 సార్లు వచ్చారు, కాదు 5 సార్లు వచ్చారు. ఎట్లా? ఎన్నిసార్లు వచ్చారు? ఎగ్జామినర్ ఇలా అడగాడు, ఇలా అడగనే అడగాడు. ఎన్నిసార్లు వచ్చారన్నది అడగనే అడగాడు. ఇన్నాళ్ళు ఇన్ని క్వశ్చన్ పేపర్లలో అడగనే లేదు. అయితే మనం ఆయన వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన ఇంపార్టెంట్ విషయాలను బట్టి ఆ పర్యటనని మనం గుర్తెట్టుకొని ఆ పర్యటన వల్ల జరిగిన అంశాలను గుర్తుపెట్టుకోవాలంతే. 5 సార్లు వచ్చారా, 6 సార్లు వచ్చారా, 7 సార్లు వచ్చారా, 10 సార్లు వచ్చారు. 10 సార్లు ఇంపార్టెంట్ కాదు. ఏదో వెళ్తా విజయవాడ రైల్వే స్టేషన్లో నిలబడి ఇలా అని వెళ్ళిపోయారు. దాన్ని వచ్చారు అనగలమా? విజయవాడలో దిగారు అనగలమా? చెప్పండి, అనలేం కదా. కాబట్టి మెయిన్ వచ్చినప్పుడు ఏం జరిగింది, ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుని వస్తారు. ఆయన వస్తే అప్పుడు వచ్చారు అని మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా లేదా? ఏదో ప్రోగ్రాం పెట్టుకుని ఆయన వచ్చిర్రు, అప్పుడు ఈ పని మీద వచ్చారు అని మనం చెప్పచ్చు. కాబట్టి గాంధీ గారు ఎన్నిసార్లు వచ్చారన్నది మర్చిపోండి. సమ్ బుక్స్ సేస్ 6 times, సమ్ బుక్స్ సేస్ 9 times, సమ్ బుక్స్ సేస్ 10 times, సమ్ బుక్స్ సేస్ 5 times. అంటే అలా రాసేవాళ్ళు వాళ్ళ దృష్టిలో 5 times పర్యటనలు ఇంపార్టెంట్. అందువల్ల 5 పర్యటనలు వాళ్ళు రాశారు. ఇప్పుడు 5 అని గుర్తించగలమా, 6 అని గుర్తించగలమా? ఒకసారి ఆలోచన చేయండి. అందువల్ల మొదటి పర్యటన మహాత్మా గాంధీజీ 1919లో రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి విజయవాడ వచ్చారు. రామ్మోహన్ లైబ్రరీ దగ్గర మీటింగ్ పెట్టారు, ప్రసంగించారు, వెళ్ళిపోయారు. విజయవాడ ఎక్కువ సార్లు మహాత్మా గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఏ నగరాన్ని దర్శించారు, ఏ నగరంలో పర్యటించారు అంటే విజయవాడ. ఎక్కువ సార్లు మొత్తం ఆంధ్రప్రదేశ్లో వితౌట్ నిజాం నవాబ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న హైదరాబాద్ తప్పించి. 1919లో వచ్చారు. రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా ప్రసంగించడానికి వచ్చారు. విజయవాడ రామ్మోహన్ రాయ్ లైబ్రరీలో ప్రసంగించారు. ఆయన్ని చూసే భోగరాజు, ఆయదేవర, న్యాపతి, సుబ్బారావు ఇలాంటి వాళ్ళందరూ న్యూ లీడర్స్ ఆంధ్రాలో ఎమర్జ్ అవ్వడానికి ఆ 1919 మీటింగ్ పనిచేసింది. కాబట్టి 1919లో వచ్చారు, రౌలత్ చట్టాల పీరియడ్లో. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 1920 ఆగస్టులో వచ్చారు విజయవాడ. రెండోసారి అంటే ఇన్నిసార్లు నేను చెప్పా, ఇంకోసారి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 1920 ఆగస్టులో వచ్చారు. ఇది పీరియడ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. అర్థం అట్లా ఆగస్టులో నాన్ కోఆపరేషన్ మూమెంట్లో భాగంగా వచ్చి విజయవాడలో ప్రసంగించి వెళ్ళిపోయారు అంతే. తర్వాత అనదర్ వన్ 1921లో మంది మార్బలంతో వచ్చారు. మంది మార్బలంతో అంటే ఈరోజు సినిమా హీరోలు పెట్టుకున్నట్టుగా బౌన్సర్స్ కాదు, దేశభక్తులు. మంది మార్బలంతో మొత్తం 2-3 బస్సులు దిగినాయి విజయవాడకి. అదే 1921 మార్చి 31, ఏప్రిల్ 1న ఈ 2 రోజులు జరిగిన ప్రత్యేక ఏఐడబ్ల్యూసిసి మీటింగ్లో ప్రసంగించడానికి గాంధీ 1921లో విజయవాడ రావడం జరిగింది. ఇది సానిరాకరణ ఉద్యమాన్ని ఉత్తేజితం చేయడానికి, రెండోది ఖద్దరు ప్రచారం చేయడానికి, మూడోది అక్షరాస్యులుగా చేయడానికి, నాలుగోది స్త్రీ అప్లిఫ్ట్మెంట్కి, అంతకన్నా మించి జాతీయ కాంగ్రెస్లో శాంతి సభ్యత్వం పెంచడానికి, అంతకన్నా మించి తిలక్ స్వరాజ్య నిధికి విరాళాలు వసూలు చేయడానికి మహాత్మా గాంధీ 1921 మార్చి 31, ఏప్రిల్ 1 2 రోజులు విజయవాడ వచ్చారు. మహాత్మా గాంధీ విజయవాడ వచ్చారు. ఈ మహాత్మా గాంధీ 21లో విజయవాడ వచ్చినప్పుడు వారు విడుదల చేసినటువంటి ఆతిథ్యం ఇచ్చింది గొల్లా నారాయణరావు గారు. గొల్లా నారాయణరావు గారు మహాత్మా గాంధీకి విజయవాడ 1921లో ఏఐడబ్ల్యూసిసి మీటింగ్ వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చి 25,000 రూపాయల విరాళం తిలక్ స్వరాజ్య నిధికి ఇచ్చారు. మహానుభావుడు గొల్ల సూర్యనారాయణరావు గారు ఎక్కడున్నారో స్వర్గంలోనే ఈ మహానుభావుడు మన రాష్ట్రాన్ని చూస్తూనే ఉంటాడు, ఎంతవరకు వెళ్తుంది రాష్ట్రం అని. దేశం కోసం, రాష్ట్రం కోసం ఆ రోజు ప్రాణాలు అర్పించిన మహానుభావులు ఎంతో ఉన్నారు ఆంధ్రాలో. ఈరోజు అందరం మర్చిపోయాం, చాలా బాధపడాల్సిన విషయం. గొల్ల నారాయణరావు గారి ఇంట్లో ఉన్నారు మహాత్మా గాంధీ. ఆ నారాయణరావు గారు తిలక్ స్వరాజ్య నిధికి 25,000 విరాళంగా ఇచ్చారు. ఏఐడబ్ల్యూసిసి మీటింగ్. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి, మళ్ళీ మరోసారి మీకు చెప్తా. మొన్న భీమవరంలో కూడా అదే చెప్పాను. పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యారు ప్రశ్న అడిగితే. ఏం అడిగాను? జాతీయ కాంగ్రెస్ సమావేశం ఆంధ్రాలో ఎక్కడ జరిగిందని అడిగితే పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యారు మొన్న భీమవరంలో. ఇలా అడిగితే అది 1923 కాకినాడ, అది కాంగ్రెస్ వార్షిక సమావేశం. అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ అలీ. గాంధీ రావాలి, బట్ గాంధీ హెల్త్ బాగాలేకపోతే మౌలానా మహమ్మద్ అలీ వచ్చారు.
21లో ఇప్పుడు మనం చెప్పుకునేది విజయవాడలో జరిగింది ఏఐడబ్ల్యూసీసీ మీటింగ్, ఆల్ ఇండియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కాన్ఫరెన్స్ మీటింగ్. ఈ మీటింగు సపరేటు, ఆ మీటింగ్ సపరేటు. కాబట్టి ఏఐడబ్ల్యూసీసీ అంటే విజయవాడ, కాంగ్రెస్ వార్షిక సమావేశం యాన్యువల్ సెషన్ అంటే కాకినాడ. అది మౌలానా మహమద్ అలీ, ఇది గాంధీ గారి అధ్యక్షులు, ఇక్కడ జరిగింది. ఆ తర్వాత మహాత్మా గాంధీ విజయవాడ మీటింగ్ తర్వాత 21లో తాడిపత్రి, కడప, ఈ పొన్నూరు ఇలా అనేక ప్రాంతాల్లో పర్యటించారు నిడుబ్రోలు మహాత్మా గాంధీ. ఆ తర్వాత 29లో గాంధీ మరోసారి వచ్చారు. 1929లో మరోసారి వచ్చారు మహాత్మా గాంధీజీ. ఈసారి వచ్చినప్పుడు వేటపాలెం లైబ్రరీ సారస్వత నికేతన్ వేటపాలెం లైబ్రరీ కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు 1929లో. అంతకుముందు అసలు వేటపాలెం లైబ్రరీ 1918లో ఏర్పడింది. దానికి కొత్త భవనానికి, ఆ రోజుల్లో కొత్త భవనం అనుకోండి 29లో, దానికి శంకుస్థాపన చేయడానికి వచ్చారు 1929 వేటపాలెం. అప్పుడు మహాత్మా గాంధీ ఈ ప్రోగ్రాంలో తన యొక్క చేతి కర్రను మర్చిపోయారట. ఆ చేతి కర్ర ఇప్పటికీ వేటపాలెం లైబ్రరీలో ఉంది, గాంధీ గారిది హ్యాండ్ స్టిక్. దానిని మనం ముట్టుకుంటే ఆ రోజు సౌండ్లు వినపడతాయి మనకి, పోరాటం సౌండ్లు. ఇది 29. ఇదే 29 గాంధీ విజయవాడలో ఉన్నారు, ఖద్దరు ప్రచారం చేయడానికి వచ్చారు. 29 ఏప్రిల్లో మహాత్మా గాంధీ గుణదలలో మొగల్రాజపురంలో ఖాదీ సెంటర్స్ను ఉద్దేశించి ప్రసంగించారు. గాంధీ యొక్క నిర్మాణాత్మక కార్యక్రమాలలో ఖద్దరు తయారు చేయడం, ధరించడం, ప్రచారం చేయడం కూడా ఒకటి. తర్వాత 1933లో మహాత్మా గాంధీ హరిజన యాత్ర, హరిజన భిక్ష పేరిట మొగల్రాజపురంలో మీటింగ్ పెట్టి ప్రసంగించారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా గుడివాడ సమీపాన, ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడి సమీపాన సిద్ధాంతం అనే ఊళ్ళో హరిజనులకి మహాత్మా గాంధీ దేవాలయ ప్రవేశం కల్పించారు. ఆ తర్వాత 37 జనవరిలో గుంటూరు తుఫాను వస్తే వాళ్ళను పరామర్శించడానికి మరోసారి విజయవాడ వచ్చారని అంటారు. ఇక లాస్ట్ కోట 1946లో జనవరిలో వచ్చారు. హిందీ ప్రచార సభను నిర్వహించడానికి వచ్చారు. రైల్వే స్టేషన్ కాడి నుంచి చేతులు వెళ్ళిపోయారు మహాత్మా గాంధీ అని చెప్తారు. కాబట్టి 1919, 1920, 1921, 1929 2 times, 1933, 1937, 1946 ఇన్నిసార్లు మహాత్మా గాంధీ ఆంధ్రాని, ముఖ్యంగా విజయవాడని, తర్వాత ప్రాంతాలని దర్శించడం జరిగింది. 21లో విజయవాడ ఏఐసిసి తర్వాత తాడిపత్రి వెళ్ళారు, కడప వెళ్ళారు, తాడిపత్రి వెళ్ళారు. 29లో వేటపాలెంలో లైబ్రరీ ఫౌండేషన్ చేసిన తర్వాత వారు పల్నాడులో ముప్పాళ్ళ దగ్గర ఈ ఊరో ఏదో ఒక ఊరు వెళ్ళి అక్కడ నివసించారు. గాంధీని ఒక పక్కన కూర్చోబెడితే త్రాసులో మరో పక్క వజ్రాలు, బంగారం విరాళంగా ఇచ్చి త్రాసులో పెట్టి గాంధీని కూర్చోబెట్టి తూశారట, తులాభారం వేశారట ముప్పాళ్ళ మండలంలో పల్నాడులో 29లో వేటపాలెం ఫౌండేషన్ తర్వాత. కాబట్టి 19, 19, 20, 21, 29 2 సార్లు, 33, దెన్ 37, దెన్ 46 ఇవి మెయిన్. ఈ కాక చాలాసార్లు మహాత్మా గాంధీ వచ్చినట్టుగా మనకు ఉంది, కానీ అంత అథెంటిక్ సోర్స్ మనకు లేదు. ఓకేనా? ఎప్పుడెప్పుడు చెప్పండి? 19, 19, 20 ఆగస్టు, 19, 21 మార్చి చివర, 29, 33, 37, 46. మళ్ళీ చెప్పండి ఒకసారి. 1919, 1920, 1921, 1929 2 సార్లు, 1933 ఒకసారి, 37 ఒకసారి, 46 ఒకసారి. ఇవి గుర్తుంచుకోదగిన పాయింట్లు ఉన్నాయి. అందువల్ల ఈ పర్యటనలు మనం గుర్తుపెట్టుకోవాలి. హరిజన భిక్ష 1933 మొగల్రాజపురంలో ప్రసంగించారు. అదో సిద్ధాంతం అనే ఊళ్ళో దళితుల దేవాలయ ప్రవేశాన్ని దగ్గరుండి కల్పించారు మహాత్మా గాంధీ. హరికి ప్రియమైన వాళ్ళు హరిజనులు అని మహాత్మా గాంధీ నామకరణం చేయడం జరిగింది. హరిజన భిక్ష ప్రోగ్రాం చేశారు దేశవ్యాప్తంగా. అలానే హరిజన్ అనే పత్రికను కూడా మహాత్మా గాంధీ నడపడం జరిగింది. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. ఇంకోసారి 19, 19, 20, 21, 29, దెన్ 33, దెన్ 37, దెన్ 46 వచ్చేసింది నాకు. మీకు రాకపోతే ఎలా? కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీ యొక్క డౌట్ని నేను తీర్చాలని అనుకుంటా ఉన్నా. గాంధీ ఎన్నిసార్లు వచ్చారు ఏంటనేది. అంతకన్నా మించి మనం 25లోకి రేపు పొద్దున్నే ప్రవేశించబోతున్నాం, అర్ధరాత్రి నుంచే ప్రవేశించబోతున్నాం. కాబట్టి వచ్చే సంవత్సరం మీ అందరి లైఫ్ మార్చాలని, మీరు ఎవరైతే కష్టపడతారో సీరియస్గా వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అవ్వాలని, 2025 మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు ఒక్కటే నేను మీకు చెప్పేది, మీ దగ్గర అనవసరపు సమాచారం ఎక్కువగా ఉంది.
అది పబ్లిక్ అయినా, అది పాఠ్యాంశాలదైనా ఈ రెండిటిని మీరు ఎంత క్రోడీకరించుకొని తగ్గించుకుంటే మీకు అంత మంచిది ముందుకెళ్ళడానికి. మనది కాకుండా, మన అభివృద్ధిది కాకుండా, మన కుటుంబది కాకుండా, మన టార్గెట్స్ కాకుండా, మన ప్లాన్స్ కాకుండా వేరే వేరే చెత్తా చెదారం ఇది అందరిలో కాదు చాలామందిలో నిండిపోయి ఉంది మైండ్లో. ఇది లేకుండా మీరు దాన్ని డిలీట్ చేసుకోండి. సబ్జెక్ట్లో కూడా అపారమైన సమాచారం ఉంది. ఓవర్ అయిపోయింది. ఫ్లో 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 ఓవర్ ఫ్లో. ఇది మంచిది కాదు. ఎక్కువ సమాచారం పెట్టుకోవద్దు. అది పబ్లిక్ అయినా, సబ్జెక్ట్ అయినా అది తగ్గించుకోండి. తగ్గించుకొని మీ లక్ష్యం మీద గురి పెట్టండి. మీ అమ్మా నాన్నలు బతికి ఉన్నప్పుడే మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడండి. ఇదొక్కటే నేను మిమ్మల్ని కోరుకునేది. అలాగే తల్లిదండ్రులకు కూడా నేను చెప్పే మాట ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న మీరందరూ మీ ఫాదర్ మదర్లకు కూడా హిస్టరీ రఫీ సార్ చూపించమన్నారు, ఇది ఈ లాస్ట్ ఈ 2-3 పాయింట్లు మిమ్మల్ని వినమన్నారు అని చూపించండి. నన్ను ఏమనరు వాళ్ళు, చూపించండి. నేను తండ్రినే కాబట్టి. తల్లిదండ్రులారా, మిమ్మల్ని కోరుకునేది, మీ పిల్లలు భయంకరంగా చదువుతున్నారు. విపరీతమైన పోటీ ప్రపంచం ఇది. అర్థం అవట్లా. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళని తిట్టకండి. మరీ ముఖ్యంగా అన్నం తినడానికి కూర్చున్నప్పుడు అస్సలు ఒక్క మాట కూడా మీ పిల్లల్ని అనకండి. మీ పిల్లల్ని తిట్టకండి ప్లీజ్. మీ పిల్లలు కూడా గుర్తుపెట్టుకోండి, అట్లా ఎవరైనా తిడుతుంటే మమ్మీ డాడీ మన మంచి కోసమే తిడతారు తప్ప వేరే దాని కొరకు తిట్టరు. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న బీభత్సంగా ఉంది పరిస్థితి. గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఆకాశానికి నిచ్చెనేసి చదవాలి. అంత అంకితం ఉండాలి. వాళ్ళు ఉండాలంటే మీరు వాళ్ళకి సహకరించండి ప్లీజ్. తల్లిదండ్రులారా, ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ అబ్బాయి ఫస్ట్ జాబ్ కొట్టగానే ఫోన్ చేసేది మీకే. మమ్మీ డాడీ అని ఫోన్ చేసేది మీకే. మీ ఊరు, మీ మండలం, మీ పంచాయతీ, మీ జిల్లా వరకు వెళ్ళి చెప్పొస్తారు, మా అబ్బాయికి జాబ్ వచ్చింది, మా అబ్బాయికి జాబ్ వచ్చింది, మా అబ్బాయికి జాబ్ వచ్చింది. మా కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి నాకు. ఇంతకన్నా సంతోషం మీకేముంటుంది? వాళ్ళని ఎంకరేజ్ చేయండి. పాపం వాళ్ళని ఏమనకండి. ఎగిసిపడుతున్న సముద్రం లాంటి అలలు హృదయంలో నింపుకున్న వాళ్ళు కుర్రాళ్ళు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆ వయసులో అట్లాగే ఉంటారు. కొంచెం మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కొట్టేస్తారు. వాళ్ళని ఎట్ట పడితే అట్ట ఏమనకండి ప్లీజ్. ఉండనా మరి. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మీ అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మళ్ళీ వచ్చే సంవత్సరం మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మర్చిపోయా, లైక్ చేయండి. చేశారా? సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే వచ్చే పావలా ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడతాయి. ఉంటా.